ఈ ఐడిపిఎల్ భూముల గురించి పెద్ద ఎత్తున విచారణ జరుగుతుంది, గొడవలు జరుగుతున్నాయి. కవిత ఏమో మాధవరావు కృష్ణారావు మొత్తం ఆక్రమించాడంటుంది. మాధవరావు కృష్ణారావు ఏమో లేదు దీంట్లో కవిత హస్బెండ్కి కూడా కొంత పార్ట్నర్షిప్ ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ మనం క్లియర్గా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, గత కొన్ని రోజుల నుంచి కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు, కవితను రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడు కదా, మరి దీనిపైన ఈ యొక్క స్కామ్ పైన విజిలెన్స్ విచారణకు ఎందుకు ఆదేశించారు అని డౌట్ రావచ్చు చాలామందికి. ఇక్కడ ఏమవుతాయంటే అండి, గవర్నమెంట్లో కానీ ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర కానీ పైన కనపడేది ఒకటి, లోపల జరిగేవి చాలా ఉంటాయి. ఇప్పుడు విజిలెన్స్ విచారణ ఇచ్చినంత మాత్రాన, సిట్ విచారణ చేసినంత మాత్రాన, సిబిఐ విచారణ చేసినంత మాత్రాన, ఏసీబీ విచారణ చేసినంత మాత్రాన అన్ని విషయాలు బయటకు వచ్చేస్తాయి అంటానికి ఆధారాలు ఏమి లేవు. ఆ విచారణ ఎవరో ఒకరికి ఖచ్చితంగా అనుకూలంగానే జరుగుతుంది. మరి అది కవిత వాళ్ళ హస్బెండ్కి అనుకూలంగా జరుగుతుందా, మాధవరావు కృష్ణారావుకి అనుకూలంగా జరుగుతుందా అనేది రాబోయే రోజులు తెలుస్తాయి. కానీ విచారణ చేసినంత మాత్రాన అక్కడేదో ఊడబొడిసిపోద్ది, ఏదో జరిగిపోద్ది అనుకోవడానికి లేదు. 100% ఇది స్కామా అంటే ఆ స్కామే. ఇది 100% ఈ కుకట్పల్లి ఐడిపిఎల్ భూముల్లో ఆ లేక్ చుట్టూతో ఆక్రమించి విల్లాలు ఉన్నాయనేది డ్రోన్ విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి. వీటిపైన ఇవాళ రేపు హైడ్రా కూడా చర్యలు తీసుకోబోతున్న వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ మరి దీంట్లో అనిల్కి కవిత భర్తకి భాగస్వామ్యం లేదా అంటే ఉండుండొచ్చు, డౌట్ లేకుండా ఉండుండొచ్చు. ఎందుకంటే భూముల విషయంలో పంచుకునేప్పుడు అందరూ ఒకటే. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు ఈ విషయం పైన వీళ్ళు విజిలెన్స్ విచారణ జరిపారు, విజిలెన్స్ వేశారు, రిపోర్ట్ వచ్చేసి మాధవ కృష్ణ అరెస్ట్ చేస్తారా? ఏం జరగదు. మిగతా విషయాల్లో పైకి పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వటం కోసం, పైకి కబుర్లు చెప్పడం కోసం ఇట్లాంటివన్నీ కనపడతాయి. కానీ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే అందరూ ఒకటే, ప్రతి నాయకుడు ఒకటే, భూముల దగ్గర ప్రతి ఒక్కళ్ళు ఒకటే. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఎంఐఎం పార్టీ, ఇంకేదన్నా పార్టీ ఉంటే ఆ పార్టీ వాళ్ళు కూడా బయటికి వచ్చి చంపేస్తాం, నరికేస్తాం, మేమంతా మేమింత, మీ పార్టీ ఎంత, మీ పార్టీ వాళ్ళది, మా పార్టీ వాళ్ళది అని చెప్పి కబుర్లు చెప్పుకుంటారు. కానీ సాయంత్రానికి పోతే ఈ ల్యాండ్ డీలింగ్స్ వచ్చేప్పటికి, అంటే భూముల విషయం దగ్గరికి వచ్చేప్పటికి అందరూ ఒకటే. ఇప్పుడు దీనిపైన విజిలెన్స్ వేస్తారు. విజిలెన్స్ చేయడం వల్ల వీళ్ళకి 2 ఉపయోగాలు కాంగ్రెస్ పార్టీకి. ఒకటి, దాంట్లో మొత్తం తప్పు ఉందని తెలిస్తే మాధవరావు కృష్ణారావు వచ్చి కాంగ్రెస్లో చేరతాడు, లేదని తెలిస్తే ఏదో సెటిల్మెంట్ జరుగుద్ది. అంతకుమించి ఇప్పుడు ఒకవేళ ఇవాళ రేపు హైడ్రా వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్న విల్లాలు మొత్తం పడేసినా కూడా అది కాంగ్రెస్ పార్టీకే ప్లస్ అవుతుంది.